మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు శుభములు పలుకుతున్నానండి. ఈరోజు మరి 15 రోజులు అయిపోయినాయి. సెప్టెంబర్ మాసంలో 16వ తారీఖు 9వ మాసం 2025లో ప్రవేశించాం. మంగళవారంలో మనం ప్రవేశించాం. ఈరోజు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే 2వ దినవృత్తాంతములు గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనం ఇలా మాట్లాడుతుంది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసిందంట. ఎంత మంచి మాట. తన ఎడల ఏం కోరుకుంటున్నాడైనా యథార్థ హృదయం గల వారిని బలపరుస్తాడట. దానికోసం యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఎవరో తన యథార్థంగా ఉంటారో వాళ్ళని బలపరచడానికి ప్రభు చూస్తున్నాడంట. అంటే అన్ని తరాలు రకరకాల తరాల్లో దొరుకుతారు ఆయనకి. ఒక తరంలో యోబు దొరికాడు. యోబు గ్రంథం 1:1 ఏం మాట్లాడుతుంది? ఉద్దేశమందు యోబు అన్న మనిషి ఉండెను, అతడు యథార్థ ప్రతనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడని చెప్పి రాశాడు. కాబట్టి అందుకనే సాతాను ఏం చేస్తాడంటే యథార్థతను దెబ్బ కొడతాడు. అయితే అన్ని పోయి చిన్న పెంకులతో గోక్కుంటున్నాడు. కుక్కలు లాగుతున్నాయి. స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. ఆ స్థితిలో భార్య కూడా విసిగితే ఏముంటుందంటే, ఏమిటాయా 10 మంది చచ్చిపోతే ఇంకా దేవుడు అంటావు అని అంటూ ఒక మాట అంటుంది. ఇంకా నువ్వు యథార్థత నువ్వు విడిచిపెట్టుకుంటూ ఉంటావా? దేవుని దూషించి మరణముఖము అని చెప్పాలి. సాతాను ఆమెలో దూరాలు మాట్లాడేస్తుంది. గమనించి మీరు నాకు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదండి. కాబట్టి ఈ మాట ఎంతో బలమైనటువంటి వాక్యం చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం కోరుకున్నాడు? మనం యథార్థ హృదయంగా బ్రతకాలి. చూడండి, బైబిల్లో ఆయా కాలంలో ఉన్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. మా దగ్గర నుంచి హనోకు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, యోబు, ఇంకా మోషే, వీళ్ళంతా కూడా చక్క బతికారు. వాళ్ళు యథార్థంగా వాళ్ళు బలపరిచాడు. అట్లా దేవుడు అలా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో 30-31 వచనాలు ఏముంటుందంటే, బాలుడు సమస్యలుదురు అలయుదురు, వాళ్ళు అలా అలసిపోతారట. కానీ యవనస్తుడు తప్పక తొట్టిడుదురు అని రాస్తూ ఆ మాట అంటాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారని రాయబడింది 40 అధ్యాయం 31 వచనం. కాబట్టి ఎదురు చూసేవాళ్ళగా ఉండాలి. మరి పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు మాట రాశాడండి. గొప్ప మాటలు. కాబట్టి దానియేలు గ్రంథంకి చూస్తే 11:32 ఉంది. 11:32లో అవి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారని రాశాడు. కాబట్టి మనం ఎంత బలహీనమని కాదు, ప్రభువులో బలవంతులై ఉంటాం మనం. కనుక ఏం చేయాలి? మనం నేను యథార్థంగా ఉంటే దేవుడు నన్ను బలపరచుడని విశ్వాసంతో ముందుకెళ్దాం. కాబట్టి మన జీవితాలు, మన కుటుంబాలు బాగుపడతాయి. కానీ భక్తులంతా మనకి మాదిరిగా ఉన్నారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటే వ్రాయబడిన మాట మనకు జ్ఞాపకం వస్తుంది. 1 కొరింథీ 10:11 మనం చూస్తున్నామండి. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడు, నీ పాదాలు స్తోత్రాలు. తండ్రి, యథార్థ హృదయం చెప్తున్నారు మీరు ప్రభు. మేము కూడా మన కపటము, మోసము, ద్వేషము, అసూయ ఉండడం కాకుండా నేను యథార్థంగా జీవించే జీవితం యోబు వలె ప్రభు, అలాగే యెహోషువ వలె అయ్యా మరి నిండు మనసుతో అనుసరిస్తూ యథార్థ హృదయం కలిగి జీవించే జీవితాలు మాకు, మా పిల్లలకి, మా కుటుంబాలకి, మా సంఘస్థులకు దయచేయమని నీ పాదాలు మోగుతుండగా సహాయపడుతున్నామని, అటువంటి వారిని నువ్వు ప్రేమిస్తామని వాక్యం సెలవుస్తుందిగా. ప్రేమించి మాకు కావాల్సినవి కూడా మీకు ఇచ్చే దేవుడు కాబట్టి ఆ రీతిగా మేము జీవించకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.